Hi, this is Prasad. Welcome to my channel, Prasad Library. In this video, I am going to share my Wipro interview journey, complete real experience. From assessment, SWOT assessment, interview. ఈ 3 స్టెప్స్ని నేను ఎలా ఫేస్ చేశాను అండ్ మెయిన్ టైమ్ లైన్ బిట్వీన్ దమ్ అవి ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ గెట్. నేను నా విప్రో జర్నీని 18th Feb 2025 నుంచి స్టార్ట్ చేశాను. సో నేను అప్లై చేసింది 18th Feb 2025 ఇన్ సూపర్ సెట్ ప్లాట్ఫామ్. ఇలా అప్లికేషన్ సబ్మిటెడ్ అని ఆ రోజు వచ్చింది. దెన్ అసెస్మెంట్ పెట్టడానికి వాళ్ళు ఎన్నో డేస్ తీసుకోలేదు. 24th అందరికీ మెయిల్స్ వచ్చాయి అసెస్మెంట్ ఉందని, బట్ నాకు రాలేదు. సో నేను సూపర్ సెట్కి ఇట్లా మెయిల్ చేసా, నాకు అసెస్మెంట్ లింక్ రాలేదని. దెన్ నాకు వాళ్ళు రిప్లై ఇచ్చారు, మేము రీచ్ అవుట్ అవుతాం ఖచ్చితంగా అని, హెల్ప్ చేస్తామని. ఆఫ్టర్ దట్ నాకు 1st March వచ్చింది. ఇలా అసెస్మెంట్ లింక్ అన్నీ ప్రొవైడ్ చేసి నాకు అసెస్మెంట్ వచ్చి 2nd షెడ్యూల్ చేశారు. సో మొత్తం ఏ స్టెప్స్ అన్నీ కూడా ఈమెయిల్లో ఉన్నాయి, మెయిల్లో పెట్టారు. తర్వాత నా అసెస్మెంట్ని కంప్లీట్ చేస్తా. 2nd March 9 AM అయిపోయింది. యాప్టిట్యూడ్, దెన్ 2 కోడింగ్ క్వశ్చన్స్. ఖచ్చితంగా చేయాలంటే ఎస్, నన్ను అడిగితే ఖచ్చితంగా చేయాలి. బేస్డ్ ఆన్ దట్ ఓన్లీ తర్వాత వాళ్ళు తీస్తారు. దెన్ ఐ గాట్ విప్రో స్వార్ అసెస్మెంట్ ఆన్ 7th March. షెడ్యూల్ 8th March 11 AM షెడ్యూల్ చేశారు. ఇన్ దిస్ అసెస్మెంట్ మొత్తం కూడా కమ్యూనికేషన్ మీద బేస్ అయి ఉంటుంది. మనం సెంటెన్సెస్ రిపీట్ చేయడం, లేదంటే సినారియోస్ ఉంటాయి. కొన్ని సినారియోస్ ఇచ్చి దాని మీద క్వశ్చన్స్ 2-3 క్వశ్చన్స్ బేస్ అయి ఉంటాయి. అవి మనం విని రిపీట్ చేయాలి. సో గుర్తుపెట్టుకోండి, కొంచెం ఫ్లూయెంట్గా ఉండడం నేర్చుకోండి అక్కడ. దట్స్ ఇట్. దెన్ లాస్ట్గా ఒక స్టోరీ టెల్లింగ్ లాంటిది, లైక్ ఒక సినారియో ఇచ్చి ఒక 1 minute, ఐ థింక్ 30 seconds అనుకుంటా, మనం ప్రిపేర్ అవ్వడానికి 30 seconds ఇచ్చి దాని మీద 5 minutes మాట్లాడాలి. సో స్టోరీ బేస్డ్ లాగా వచ్చినది. సో నేను కంప్లీట్ చేసా ఇట్లా. దెన్ మనకు తెలిసిందే విప్రో కొంచెం పేషెన్స్ని బాగా టెస్ట్ చేస్తుంది. సో నేను కంప్లీట్ అయిందా లేదా అని ఒక టెన్షన్ నాకు ఉండేది అప్పుడు. కాకపోతే నాకు April 29, 2025 అప్పుడు వచ్చింది నాకు, లైక్ విప్రో అప్డేట్ ఇచ్చింది. అది కూడా జస్ట్ నువ్వు కంప్లీట్ చేస్తావు, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ అని ఇచ్చి మేము షెడ్యూల్ చేస్తామని అప్పుడు చెప్పారు ఏప్రిల్న. దెన్ మళ్ళీ నాకు May 16, 2025 మళ్ళీ వాళ్ళు కంగ్రాచులేషన్స్, యు ఆర్ కంప్లీటింగ్ ద విప్రో అసెస్మెంట్ అని ఇచ్చారు. మళ్ళీ సేమ్, మేము షార్ట్లీ ఒక సర్వే పంపుతాం, తర్వాత మీకు షెడ్యూల్ చేస్తామన్నారు. ఆఫ్టర్ నాకు 2-3 లింక్స్ వచ్చాయి, సర్వే లింక్స్. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఆర్ నాట్, లైక్ మనం దాంట్లో పెట్టాలి అంతే, దట్స్ ఇట్. ఆఫ్టర్ సో మెనీ డేస్ June 27, 2025 నాకు సూపర్ సెట్ నుంచి మెయిల్ వచ్చింది, ఇట్లా ఇంటర్వ్యూ షెడ్యూల్ అవుతుంది మీకు అని. June 13 వరకు షెడ్యూల్ చేశారు, 5 PM. అది కూడా 2 PM to 5 PM నా స్లాట్ అది. సో 13 నేను ఇంటర్వ్యూ అటెండ్ అయ్యా. ఇలా రూమ్లో మళ్ళీ సూపర్ సెట్ నుంచి మనం వన్స్ రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత, ఇంటర్వ్యూ రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత మెయిల్స్ వస్తాయి. అట్లా ఇంటర్వ్యూ వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చాక మెయిల్స్ వచ్చాయి. నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ వచ్చి అబౌట్ మై సెల్ఫ్, తర్వాత నా ప్రాజెక్ట్ కోసం అడిగారు. ప్రాజెక్ట్ మీద ఒక 2-3-4 క్వశ్చన్స్ అడిగారు. దాన్ని నా రెజ్యూమ్లో ఉన్నట్టు ఎక్స్ట్రా సర్క్యులర్ యాక్టివిటీస్ అడిగారు. తర్వాత విచ్ లాంగ్వేజ్ యూ ప్రిఫర్ అని అడిగితే, నేను అప్పటికి ఈ టైంలైన్ ఏదో ఉందో దాన్ని వేస్ట్ చేసుకోకుండా, నేను ఇంటర్వ్యూ ఉంది కాబట్టి దానికోసం ప్రిపేర్ అవ్వడమే కాకుండా నేను సపరేట్గా క్లౌడ్ కంప్యూటింగ్ నేర్చుకున్న, దాంట్లో AWS గురించి బేసిక్స్ అన్నీ కూడా నేర్చుకోవడం జరిగింది. దెన్ నాకు వచ్చింది ఒక లాంగ్వేజ్ పైథాన్. సో నేను ఇంకొక లాంగ్వేజ్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలని జావా తీసుకున్నా. జావా ఫుల్ స్టాక్ మీద మొత్తం కూడా నేర్చుకోవడం జరిగింది. బట్ ఇంటర్వ్యూయర్ అడిగినప్పుడు నన్ను ఒక లాంగ్వేజ్ ప్రిఫర్ చేయమన్నప్పుడు ఐఎమ్ గో విత్ పైథాన్ అన్నాను. బికాజ్ నాకు కొంచెం ఎక్స్పీరియన్స్, బాగా తెలిసిన అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఈజీగా ఉంటుంది చెప్పడానికి అని పైథాన్ ప్రిఫర్ చేసా. అడిగారు వై నాట్ జావా అని అడిగారు. దానికి కూడా నేను ఆన్సర్ ఇచ్చా, ఇట్లా నాకు ప్రాజెక్ట్స్ చేసా కాబట్టి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది పైథాన్ మీద, అన్నీ తెలుసు కాబట్టి. సో ఐ ప్రిఫర్ పైథాన్ అని చెప్పా, బట్ జావా కూడా నేర్చుకున్నా అని చెప్పా. దెన్ నన్ను పైథాన్ బేసిక్స్ క్వశ్చన్స్ అడిగారు. తర్వాత ఊప్స్ కాన్సెప్ట్లో అడిగారు, జావా విధంగా, లైక్ హౌ ఇట్ విల్ బీ వర్క్ ఇన్ పైథాన్ అండ్ జావా, ప్రతిదీ కొంచెం క్లియర్గా అడిగారు. తర్వాత కొన్ని HR క్వశ్చన్స్ అడిగారు, ఆర్ యూ విల్లింగ్ టు రిలొకేట్ అని. కొన్ని సినారియో బేస్డ్ క్వశ్చన్స్ అడిగారు, 2-3 క్వశ్చన్స్. దెన్ నా లొకేషన్ అడిగారు, లైక్ నా నేటివ్ అడిగారు. అయిన తర్వాత జస్ట్ సింపుల్గా లాస్ట్లో ఎనీ క్వశ్చన్స్ అని అడిగారు. సార్ ఐ హ్యావ్ 1 question అని చెప్పి, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఆఫ్టర్ జాయినింగ్ ద కంపెనీ అని కొన్ని క్వశ్చన్స్, లైక్ 1 more question ఆల్సో అడిగాను. తర్వాత అన్నీ అయిపోయాక థ్యాంక్ యూ అని చెప్పి, దట్ వాజ్ మై అండ్. ఇట్ అరౌండ్ 18 minutes నాకు గుర్తుండి, 18 to 20 minutes అంతే నాది అయింది. చాలా సింపుల్గా అయిపోయింది.
నౌ లెవెల్ 1 పేషెన్స్ అన్నది మన ఇంటర్వ్యూ ముందే మనం టెస్ట్ చేశారు. సో ఇప్పుడు లెవెల్ 2 మాట. ఆఫ్టర్ ఇంటర్వ్యూ తర్వాత నాకు రిజల్ట్ ఇవ్వడానికి వాళ్ళు తీసుకున్న టైం అనమాట. లిటరల్లీ నాది ఆన్ క్యాంపస్ కాబట్టి ఇట్ టేక్స్ అరౌండ్ 1 మంత్ మాట. ఆఫ్టర్ మా క్యాంపస్ వాళ్ళు మెయిల్ చేసిన తర్వాత ఇట్లా ఇంతమంది సెలెక్ట్ అయ్యారని మెయిల్ చేసిన తర్వాత జూలైలో వాళ్ళు పంపారు. ఆఫ్టర్ కరెక్ట్గా 23rd జూలైని వీళ్ళు పంపితే 23rd ఆగస్టున మాకు విప్రో నుంచి మెయిల్ వచ్చింది, ఇట్లా లెటర్ ఆఫ్ ఇంటెంట్ LOI. దిస్ ఈజ్ ద LOI. దీంట్లో వాళ్ళు శాలరీ ప్యాకేజ్ తర్వాత మెయిన్ మెన్షన్ చేసింది మీరు ఫస్ట్ కంప్లీట్ చేయాల్సింది ప్రీ స్కిల్లింగ్ ట్రైనింగ్, 3 monthsలో మీకు ఉంటుందని అన్నీ మెన్షన్ చేశారు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. నేను ప్రిపేర్ అయిన పైథాన్, జావా, HTML, CSS బేసిక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో PDFs పెట్టా, యూ కెన్ డౌన్లోడ్ దే. అండ్ నెక్స్ట్ వీడియోలో నా ప్రీ స్కిల్లింగ్ ట్రైనింగ్తో వస్తా. అండ్ నేను ఆఫ్ క్యాంపస్ ఎసెన్షియల్ కూడా ఇంటర్వ్యూ ఇచ్చి సెలెక్ట్ అయ్యా, ఆ ఎక్స్పీరియన్స్ కూడా తర్వాత వీడియోస్ చేస్తా. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ప్రసాద్ లైబ్రరీస్. థ్యాంక్ యూ.